మెగాస్టార్ చిరంజీవి గారికి భారతదేశపు అత్యున్నత పురస్కారం అయినటువంటి రెండవ సివిల్ అవార్డు అయినటువంటి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు బ్లడ్ బ్యాంక్ లో కీలక వ్యక్తి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో కీలక వ్యక్తి అయినటువంటి స్వామినాయుడు గారు మనతో ఉన్నారు. స్వామినాయుడు గారు, హౌ యు ఆర్ ఫీలింగ్ ఆన్ దిస్? ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాత్రి మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించినప్పటి నుంచి దేశమే కాదు ఇతర దేశాలు అన్ని చోట్ల కూడా చాలా పండగ జరుపుకుంటూ ఉన్నారు. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరింతగా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మీ అభిమానులు అందరం కూడా మరింతగా ఉన్నతమైన బాధ్యతాయుతంగా మరిన్ని సేవలు చేయడానికి సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై చిరంజీవ. ఈ అవార్డు నా అభిమానులకి అంకితం చేస్తున్నానని చెప్పి చిరంజీవి గారు ప్రకటించడం అనేటువంటిది మీ అభిమానుల వర్గంలో ఎలాంటి ఫీలింగ్ కలిగించింది? చాలా 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 ఆనందంగా ఉందండి. యాక్చువల్గా మీరు చాలాసార్లు చూస్తుంటారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నపించుకున్నాం. మా మెగాస్టార్ చిరంజీవి గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని మా కోరిక. త్వరలో అది కూడా వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. దానికోసం మేమంతా వెయిట్ చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇది. పద్మవిభూషణ్ అత్యున్నతమైన అవార్డు ఇది. మన ఇండియాలో చాలా తక్కువ మందికి వచ్చింది. అది మనకి అదృష్టంగా భావిస్తూ ఆయన చేస్తున్న విశేష సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది సార్. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక మహానటుడి తరువాత నటులలో తెలుగు వారిలో నటుల్లో ఈ అవార్డు తీసుకున్నటువంటి ప్రెస్టీజియస్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఆ సందర్భంగా ఆ మహానటుడితోటి ఆ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ టు ఆయన అనేటువంటిది మీకు ఎలాంటి? భారతదేశంలో చాలామంది నటులు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు, కన్నడ రాజ్ కుమార్ గారు ఉన్నారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, చాలామంది ఇలా ముమ్మిట్టి చాలామంది ఉన్నారండి. వీరందరికీ ప్రజాసేవ చేయాలని ఉంది. వీరికి ట్రస్టులు కూడా ఉన్నాయి. వారు ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి కొంతవరకే పరిమితంగా ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాం. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు వారందరికీ అతీతంగా 24 గంటలు 365 రోజులు ఏ మాత్రం వెనకాడకుండా నిత్యం లక్షలాది మందికి సేవ చేస్తూ అదే 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 అట్ ద సేమ్ టైం కళామ తల్లిని నమ్ముకున్న సందర్భంగా సినీ కార్మికులకు కూడా విశేష సేవలు అందిస్తూ రీసెంట్గా కూడా మీరు చూశారు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆయన కొత్తగా క్యాన్సర్ టెస్టులు చేయించి క్యాన్సర్ వైద్యం కూడా చేయిస్తూ ఉన్నారు. అటువంటి గొప్ప నటుడు మనకి ప్రపంచంలో లేరని చెప్పొచ్చు. అంచేత తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం వారి సేవలను గుర్తించి ఈ పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చిందని చెప్పి మేము అంతా భావిస్తా ఉన్నామండి. ఏ అవార్డు అయినా ఇచ్చేటప్పుడు ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటారు అంటే పాపులారిటీ ఒకటి, సర్వీస్ ఒకటి. ఈ రెండిట్లో ఏ కారణాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారాన్ని చిరంజీవి గారికి ఇచ్చింది అని మీరు అనుకుంటున్నారు? 2 విధాలుగా కూడా చెప్పొచ్చండి. పాపులారిటీ విధంగా కూడా అంటే ఆయన ఎంత గొప్ప నటుడు అంటే ఇంతవరకు ఆయన నటనా వైవిధ్యం కానీ ఆయన నటనా వైభవం కానీ ప్రదర్శించే వ్యక్తి మనకి ప్రపంచంలో తారసపడలేదండి. ఎందరో నటులు వచ్చారు. కొంతమంది కొన్ని అట్లకే పరిమితం. వీరు అలా కాకుండా పరిపూర్ణంగా ఏ ఏ ఏ సినిమానైనా సరే, ఏ పాత్రనైనా సరే అవలీలగా నటించే గొప్ప వ్యక్తి. అట్ ద సేమ్ టైం జనంలో చిన్న ఏజ్కి 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు అందరూ ఆడ మగ అని తేడా లేకుండా అందరూ ఏకగ్రీవంగా ఆమోదంగా ఆయన అభిమానించే గొప్ప వ్యక్తి. చాలా గొప్ప పాపులారిటీ ఉన్న వ్యక్తి. అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద ఉన్న నటులు అందరిలో కల్లా అత్యున్నతమైన సేవలు పేద ప్రజలకి విశేష సేవలు అందిస్తున్నారు. ఆ సందర్భంగా వీరికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందని చెప్పి మేము నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ స్వామినాయుడు గారు.